ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ ఆల్ ఏఐ గురించి 3 వీడియోస్ వరకు తెలుసుకున్నాము. ఈరోజు కంప్లీట్గా మన వీడియో వచ్చేసి నీష్ సెలెక్షన్ మీద ఉండబోతుంది. అంటే మీరు మీ యూట్యూబ్ ఆటోమేషన్ ఛానల్కి సరైన నిష్ని ఎలా కనుగొనాలి, ఎలా సెలెక్ట్ చేయాలి అనే విషయం గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. ఈరోజు లెక్చర్ మీ అందరికీ చాలా స్పెషల్. మీరు ఈ వీడియోకి పూర్తిగా కొత్త వారైతే నేను ఒకటి రికమెండ్ చేస్తాను. ఈ వీడియోకి ముందు నేను చెప్పిన 3 వీడియోలు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ రోజు లెక్చర్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆ 3 వీడియోలో చెప్పిన బేసిక్స్ మీకు క్లియర్గా ఉండాలి. అయితే ఆలస్యం చేయకుండా మన లెక్చర్కి వెళ్దాం. మన మెయిన్ టాపిక్ వచ్చేసి నీష్ సెలెక్షన్ మాస్టర్ క్లాస్. ఈ వీడియోలో మీకోసం నేను ఒక సర్ప్రైజ్ కూడా పెట్టాను. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు మనం మొత్తం 4 మెథడ్స్ని నేర్చుకోబోతున్నాం. నీష్ సెలెక్షన్కు సంబంధించినవి. కొన్ని మెథడ్స్ పూర్తిగా బిగినర్స్కి హెల్ప్ చేస్తాయి. కొన్ని మెథడ్స్ ఇప్పటికే వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి కూడా చాలా ఉపయోగపడతాయి. చాలా మంది కామెంట్స్లో అడిగారు, థియరీ చూసాము, కొంచెం ప్రాక్టికల్గా చూపించండి అని. అసలు నిజం ఏమిటంటే థియరీ బేసిక్స్ క్లియర్ చేసుకోవడానికి చాలా అవసరం. అయితే ఈ లెక్చర్లో కొంచెం ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. నిష్ సెలెక్ట్ చేయడానికి ముందు నిర్ణయించాల్సినటువంటి 7 విషయాలు. కొన్ని మెథడ్స్ లో ఈ 7 పాయింట్స్ ముందే డిసైడ్ చేయాలి. కొన్ని మెథడ్స్ లో నిష్ సెలెక్ట్ చేసిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. ఆ 7 పాయింట్స్ ఏంటంటే 1 ఆడియన్స్ లొకేషన్, 2 లాంగ్వేజ్, 3 ఆర్పిఎం, 4 వీడియో లెంత్, 5 ఆడియన్స్ ఏజ్, 6 ఎవర్ గ్రీన్ లేదా ట్రెండింగ్ నిష్, 7 వచ్చేసి వైరల్ కీవర్డ్స్ అండ్ మెయిన్ కేటగిరీ. ఇవి ఏంటి, ఎందుకు అవసరం, ఇవి మునుపటి లెక్చర్స్లో డీటెయిల్గా చెప్పాం. మెథడ్ 1 వచ్చేసి ఏఐ ఉపయోగించి నీష్ కనుగొనడం. మొదటి మరియు చాలా ఈజీ మెథడ్ ఇది. చాట్ జీపీటీ, జెమినీ, మెటా లాంటి ఏఐ టూల్స్ ఉపయోగించి నీష్ ఫైండ్ చేయడం. ముందుగా మన 7 పాయింట్స్ని డిసైడ్ చేద్దాం. మొదటిది వచ్చేసి ఆడియన్స్ లొకేషన్. మీరు ఎవరిని టార్గెట్ చేయాలి అని అనుకుంటున్నారు? యుఎస్ఏనా, కెనడానా, యూరప్పా? ఇవన్నీ టైర్ 1 కంట్రీస్. ఇక్కడ ఆర్పిఎం ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవది వచ్చేసి లాంగ్వేజ్. ఇక్కడ మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాం. మూడవది ఆర్పిఎం. ఆర్పిఎం అంటే 1000 వ్యూస్ కి ఎంత డబ్బు వస్తుంది. మన టార్గెట్ హై ఆర్పిఎం ప్లస్ హై డిమాండ్. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి వీడియో లెంత్. మీరు ఎంత లెంత్ ఉన్నటువంటి వీడియో చేయగలరు, ఉదాహరణ 30 మినిట్స్ లోపు. సో అలాగే ఆడియన్స్ ఏజ్, ఫిఫ్త్ వన్. మెచ్యూర్ ఆడియన్స్ అంటే ఆర్పిఎం ఎక్కువ. ఇక్కడ మనం తీసుకుంటున్నాం 45+ ఏజ్ గ్రూప్ని. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎవర్ గ్రీన్ లేదా ట్రెండింగ్. మన టార్గెట్ ఎవర్ గ్రీన్ కంటెంట్, ఎప్పుడూ పనిచేసే కంటెంట్, ఒక సీజన్కి మాత్రమే కాకుండా రెగ్యులర్గా చూసేటటువంటి కంటెంట్. ఇక సెవెంత్ వన్ వచ్చేసి వైరల్ కీవర్డ్ మెయిన్ కేటగిరీ. ఉదాహరణకి ఫినాన్స్, గ్లోబల్ ఎకనామీ. ఇవన్నీ తీసుకొని చాట్ జీపీటీలో ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే అది మనకి టాప్ 10, టాప్ 20 సబ్ నిషెస్ ఇస్తుంది. ఒక కీవర్డ్ మార్చినా పూర్తిగా కొత్త నిష్ ఐడియాస్ వస్తాయి. ఇది బిగినర్స్కి బెస్ట్ మెథడ్. ఇంత ఈజీ మెథడ్ ఇంకొకటి లేదు. నిష్ అనాలిసిస్ ఎలా చేయాలి, నిష్ తీసుకున్నాక దానిపై ఛానల్ సక్సెస్ అవుతుందా లేదా ఎలా తెలుసుకోవాలి. స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ కొత్త జీమెయిల్ అకౌంట్, అంటే నో యూట్యూబ్ హిస్టరీ లేనటువంటిది తీసుకోవాలి. విపిఎన్ ఆన్ చేయాలి, యుఎస్ఏ లొకేషన్ మాత్రమే. యూట్యూబ్లో ఆ నిష్ కీవర్డ్ సెర్చ్ చేయాలి. ఫిల్టర్ దిస్ వీక్ సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ ఛానల్స్ మాత్రమే ఓపెన్ చేయాలి. అందులో వెరిఫైడ్ టిక్ ఉన్న వాటిని మాత్రం కాదు. 30 రోజుల్లో 50+ వీడియోలు, 10,000 సబ్స్క్రైబర్స్ అంటే మంచి వ్యూస్ ఉన్నవి, నిష్ ప్రూవెన్. అట్లాంటివి మనం సెలెక్ట్ చేసుకోవాలంటే 30 డేస్లో ఒక 50 వీడియోస్ ఉన్నటువంటి దాంట్లో 10,000 సబ్స్క్రైబర్స్, మంచి వ్యూస్ ఉన్నటువంటివి తీసుకుంటే అది మంచి ప్రూవెన్ నిష్ అనమాట. సో సెకండ్ మెథడ్ వచ్చేసి యూట్యూబ్ ఆటోమేషన్ ఎక్స్పర్ట్స్ని ఫాలో అవ్వడం. ఆటోమేషన్ ఎక్స్పర్ట్స్ మెంటర్స్ని ఫాలో అవ్వాలి. వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తారు, వాళ్ళు సక్సెస్ఫుల్ ఛానల్స్ నిష్లు కూడా చేస్తారు. వాళ్ళు చెప్పిన నిష్లపై కూడా ఇదే అనాలిసిస్ మెథడ్ అప్లై చేయాలి. ఇక థర్డ్ వన్ వచ్చేసి యూట్యూబ్ బ్రౌజ్ ఫీచర్స్ రీసెర్చ్. మోస్ట్ పవర్ఫుల్ ఇది. టాప్ మెంటర్స్ ఉపయోగించే మెథడ్. నేను కూడా పర్సనల్గా ఇదే వాడతాను. ఎలాగా అంటే న్యూ జీమెయిల్ తీసుకోవాలి, విపిఎన్ ఆన్ చేయాలి యుఎస్ఏది, యూట్యూబ్ హోమ్ పేజ్ బ్రౌజ్ చేయాలి, ఇంగ్లీష్ కంటెంట్ చూడాలి, ఫాస్ట్ గ్రోయింగ్ ఛానల్స్ ఓపెన్ చేయాలి. యూట్యూబ్ అల్గారిథం మీకు నిష్ ఐడియాస్ ఇస్తుంది.
ఇక ఫోర్త్ వన్ వచ్చేసి క్రియేట్ యువర్ ఓన్ నిష్. అడ్వాన్స్డ్ ఇది ఎవరి కోసం అంటే ఇప్పటికే మానిటైజేషన్ అయినటువంటి ఛానల్స్ ఉన్న వాళ్ళకి, పేషియన్స్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి, అలాగే బిగినర్స్ కి మాత్రం అయితే కాదు. కొత్త నిష్ లో కాంపిటీషన్ ఉండదు, ఛానల్ డామినేట్ అవుతుంది, లాంగ్ టర్మ్ సక్సెస్ ఉంటుంది. ఈ మెథడ్ మీద భవిష్యత్తులో నేను ఒక ప్రత్యేక లెక్చర్ కూడా రెడీ చేస్తాను. ఇక ఈ నీష్ మీదే మన కోర్స్ కొనసాగుతుంది. చాలా మందికి మోనటైజేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ లెక్చర్ లో వచ్చేసి టాపిక్ సెలెక్షన్, ఫస్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలి అనే దాని మీద ఉంటుంది. చివరగా మన వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.